అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఎదురు చూచాడు. దేవునికి స్తోత్ర. ఈ స్థలంలో ఉన్న కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం చిన్న చిన్న ఇంట్లో ఉండేవారు. చిన్న చిన్న తాటాకిళ్ళు, ఒక గది కట్టుకుని ఒక గది లేక, ఒక గది కట్టుకుంటానికి ఉన్న ధనము ఇంకో గది కట్టుకోవడానికి కూడా లేదు. ఒక గది కట్టుకుని ఆ తాటాకింట్లో గడిపేవారు. వర్షాలు వచ్చాయి, ఎండలు వచ్చాయి, అందులోనే పాములు వస్తూ ఉండేవి, అందులోనే జెర్రులు వస్తూ ఉండేవి. కొన్నిసార్లు విషపు జంతువులు, పాములు ఆ ఇంటి పైకెక్కి ఆ తాటాకు సూరులో దోరితే అది ఎప్పుడు వస్తుందో తెలీదు, ఉందో తెలీదు, పోయిందో తెలీదు. ఆ ఇంట్లో పడుకోవాలో తెలీదు, బయటికి వెళ్ళిపోవాలో తెలీదు. అలాగని ఇల్లు వదిలేసి ఏం వెళ్తామో, అలాగని నమ్మకంగా ధైర్యంగా పడుకుంటే ఏ నైట్ దిగిద్దో, అది ఎక్కడ కరుస్తుందో, ఏ పిల్లలను కరుస్తుందో, ఏ భర్తను ముట్టుకుంటుందో, ఏ హాని చేస్తాదో అని చెప్పి నిద్ర పట్టకుండా రాత్రులు గడిపిన తల్లులు ఈ స్థలంలో ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారో. ఏం చేయాలో తెలీదు. కొంతమంది అనేవారు ఆ పాము ఎప్పుడు దిగుద్దో తెలీదు, అనవసరంగా ఇంట్లో ఉన్నారు పిల్లలతో, అనవసరం ఇల్లు ఖాళీ చేసండి అనేవారు. కొంతమంది అనేవారు ఏదన్నా మాంత్రికుని తీసుకురండి అనేవారు. కొంతమంది అనేవారు ఆ ఇల్లు చుట్టూరు పొడవండి అనేవారు. ఎవరికి తోచిన సలహా వాళ్ళు చెప్పేవారు, అందులో నుంచి బయటకు వస్తాదేమని. అలాంటి భయము, అలాంటి భయపడుతున్న దినాలు. కొందరు వర్షం వచ్చినప్పుడు పడుకోవడానికి లేక బయటకు ఉండి ఆ చంపలమంట అక్కడ ఉండి ఎక్కడ ఉండాలో తెలియని ఒక దీనమైన స్థితి. ఒక ఉండడానికి ఇల్లు లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి స్థలము లేదు, ఓదడానికి పొయ్య లేదు సొంతది. ఒక దీనమైన స్థితి, ఒక దీనమైన స్థితి. కానీ ఆయన అంటున్నాడు, వారు ఈ రోజున మంచి ఇల్లు కట్టుకున్నారు. మంచి ఇంట్లో వారి గుండెల మీద చెయ్యేసుకుని సంతోషంగా, ఏ వానొచ్చినా వరదొచ్చినా భయం లేదు, ఎటువంటి తినడానికి కూడా భయం లేకుండా దేవుడు అంత సమృద్ధి కలిగిన గృహాలను దేవుడు ఇచ్చాడు. అంత సమృద్ధి అయిన గృహాలను లేక ఇల్లును దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, వారు ఆ దీనమైన పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా నమ్మకం కలిగి, నేను నమ్మిన దేవుడు ఎప్పుడో ఒకప్పుడు నా బ్రతుకు మారుస్తాడు, నా పరిస్థితి మారుస్తాడు, నాకు ఈ స్థితి నుంచి నన్ను విడిపిస్తాడని దేవుడు మీద వారు ఆధారపడ్డాడు. ఈ రోజున ఆ వ్యక్తులను దేవుడు అనేకుల ఎదుట దీవెనకరంగా ఒక ఉన్నతమైన మంచి గృహాల్లో దేవుడు నిలబెట్టాడు. తప్పులు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం.